ఏంటి హాస్పిటల్లో కావ్య కనిపించిందా? ఏమైంది బాబు? మేడంకి ఏం కాలేదు సార్, కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఏదో పెద్ద న్యూసెన్స్ జరిగింది సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సార్ అసలు ఏం జరిగిందంటే సార్ వెళ్ళొస్తాను. ఓకే. విన్నారా? బాగా విన్నారా? ఆ కుటుంబం ఎలాంటిదో బాగా అర్థమైందా? ఇప్పటిదాకా ఆ కుటుంబం గురించే కదా అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు. ఇప్పుడే అంటారండి? మనం పోయి పోయి అలాంటి సంస్కారం సంప్రదాయం లేని అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకున్నాం. దాన్ని మన ఇంటి నుంచి పంపించేయడమే మంచిదైంది. ఒరేయ్, నువ్వు విన్నావు కదా, ఇంకా దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టే ఆలోచన చేయకు. అసలు ఆ ఇంట్లో ఎవర్రా చక్కగున్నది? పెద్ద కూతురేమో వ్యభిచారి కొంపకెళ్ళొచ్చింది. రెండో దాని సంగతి మనకి తెలిసిందే. ఇక మూడోది మెళ్ళో 3 ముళ్ళు వేయించుకోకుండానే కడుపులో బిడ్డను మోస్తోంది. మొత్తం కుటుంబమే చెడిపోయిందైతే ఈ పిల్ల మాత్రం మంచిదని గ్యారెంటీ ఏంట్రా? అలాంటి లేకి వాళ్ళ కోసం ఈయన గారు ఇంట్లోంచి వెళ్ళిపోతాడట. ఒరేయ్, ఈయన గారి మాటలు విని మళ్ళీ దాన్ని కొంపకి తీసుకురాకు. కన్న తల్లిగా నీ మంచి కోరి చెప్తున్నాన్రా, ఆలోచించు. నమస్కారం బాబు గారు. నమస్తే. రండి రండి. రండి బాబు, కూర్చోండి. పర్వాలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? పర్వాలేదు అన్నయ్య గారు, బానే ఉంది. మీరిలా వస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇలా అనుకోనివి జరగడమేనమ్మా జీవితం అంటే. కావ్య, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ కావ్య. ఇంతకాలం నీ మీద కోపంగా ఉన్నాను. గుడ్డువాళ్ళ అన్నీ నమ్మి నిన్ను నేను దూరం చేసుకున్నాను. నీకు శిక్ష వేస్తున్నాను అనుకుని నన్ను నేను శిక్షించుకున్నాను. తొందరపాటుకుని వెళ్ళకొట్టి నరక అనుభవించాను కావ్య. ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. ప్రతి వాడు చులకనగా మాట్లాడాడు. నన్ను టార్గెట్ చేసి చాలా చాలా మాట్లాడినారు. తలదించుకుని బతికాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. డాడీ, మోనికా నేను ఇంటికి తీసుకురాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను బెదిరించారు. వీళ్ళు ఇలా అన్నారనో ఎవరో అవమానించారనో నేను ఇక్కడ రాలేదు కావ్య. వాస్తవానికి నువ్వు లేకుండా నేను ఒంటరిగానే ఉన్నాను. నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. ఈ లైఫ్ అంతా ఐ మిస్ యూ. జస్ట్ ఒక మొబైల్ ఫోటో చూసి నిన్ను బయటికి గెంటేసి ఫూలిష్గా బిహేవ్ చేశాను. కానీ నువ్వు నా గురించి పేపర్లో న్యూస్ చూసి టీవీలో న్యూస్ చూసి కూడా నాకు మనసు మీద పూర్తి నమ్మకం ఉంది. తను అలా చేసే మంచి కాదని వాదించే చూసావా? ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట చాలు కావ్య, నా కళ్ళు తెరిపించే. నా మీద నమ్మకం ఉంచిన నా భార్యనే అవమానించి బయటికి ఎంటేశానని చాలా ఫీల్ అయ్యాను. ఐ రియలైజ్ కావ్య, నేను రియలైజ్ అయ్యాను. నువ్వు నా మీద నుంచి నమ్మకమే తిరిగి మనలో ఒక్కటి చేసింది. అందుకే వచ్చాను కావ్య. ఒక రాత్రంతా ఒక అమ్మాయితో కలిసి ఉన్నానని తెలిసి స్వయంగా నువ్వే వచ్చి చూసుకోడా నాది తప్పని ఎత్తి చూపకుండా నన్ను తప్పు పట్టకుండా మౌనంగా వెళ్ళిపోయావే. ఆ రోజు నువ్వు నా మీద చూపించిన ప్రేమ
నా మనసును మార్చేస్తుంది కావ్య. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు హోటల్లో బిజినెస్ అగ్రిమెంట్కి వెళ్ళాం. వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మార్కెట్లో గుడ్ విల్ పోయిందని, అది చాలా లాస్ అని ఆ టెన్షన్లో విపరీతంగా తాగాను. మత్తులో ఉన్న నన్ను శాలిని ఒక రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టింది. తను ఆ రూమ్లో ఉండిపోయింది. కానీ నేనేం తప్పు చేయలేదు కావ్య. నా మనసులో కూడా నీకు ద్రోహం చేయాలని ఆలోచన ఎప్పటికీ రాదు. దయచేసి నన్ను నమ్ము. నీకు నా మీద నమ్మకం లేదు, నేను ఇలా అడగటం లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. ప్లీజ్ నన్ను క్షమించు. ఎందుకండి అంతంత మాటలు అంటారు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? క్షమించవలసిన స్థానం మీది. ఏ రోజుకైనా నన్ను అర్థం చేసుకుంటారని, తిరిగి నా దగ్గరికొచ్చి నన్ను చేరదీస్తారని నా మనసు చెప్తుందండి. ఆ రోజు వచ్చేసింది, అంతే. థ్యాంక్స్ కావ్య. అమ్మయ్యా, ఎలా నాకు ఇద్దరు ఒకరొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ కావ్య, నువ్వు మా వెంట రావాలమ్మా. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చావు. మీరిలా వచ్చి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది మావయ్య. కానీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ టైంలో ఎలా మావయ్య నేను రాగలను? అమ్మ ఆరోగ్యం కాస్త కుదుట పడగానే నేనే వచ్చేస్తాను. కావ్య, నా ఆరోగ్యానికి ఇప్పుడేం ఇబ్బంది లేదమ్మా. ఎప్పుడైతే అల్లుడు గారు నిన్ను పిలుచుకెళ్ళడానికి వచ్చారో అప్పుడే నా ఆరోగ్యం కుదుట పడిపోయిందమ్మా. వెళ్ళరా అమ్మా, నువ్వు అల్లుడు గారితో కలిసి ఇంటికి వెళ్ళు. అది కాదమ్మా, ఇంకో 2 రోజుల్లో నేను డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు ఇంటికి బయలుదేరగానే నేను వెళ్ళిపోతానమ్మా. కావ్య, అమ్మని మేము చూసుకుంటాం, కానీ నువ్వు బావగారితో కలిసి వెళ్ళమ్మా. అమ్మా కావ్య, మనం ఎన్ని రోజులు ఎదురు చూసింది దీనికోసమే కదమ్మా. ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరమ్మా. అంకుల్, ఇట్స్ ఓకే. కావ్యను బలంతో పెట్టకండి. కావ్య 2 రోజుల నుండి ఆంటీకి బాగైన వెంటనే వస్తుంది. అవసరం లేదు అల్లుడు గారు, నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ వెంటే దాన్ని తీసుకెళ్ళండి. కావ్య, వెళ్ళిరా తల్లి. అలాగే అమ్మా. మీరందరూ తీసుకెళ్ళమంటే నాకేం అభ్యంతరం లేదు. ఏం కావ్య, వస్తావా? ఆంటీ, మీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోండి. టెన్షన్ పడకండి, ఓకేనా? మీరెన్ని జాగ్రత్తలు చెప్పినా నా మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది అల్లుడు గారు? ఇప్పుడే కావ్య సమస్య తీరిపోయింది, కానీ ఇంతకు ముందే చాలా చాలా జరిగిపోయాయి. అవన్నీ మీకు తెలుసుండవులేండి. మీరు ప్రియ గురించేగా మాకు చెప్పాలనుకున్నారు. అవన్నీ మాకు తెలుసు, కానీ మేము ఏమీ పట్టించదలుచుకోలేదు. మీ విశాల హృదయానికి నమస్కరిస్తున్నాను బావగారు. ఆ విషయం కావ్య జీవితానికి ఎక్కడ అడ్డంకవుతుందోనని భయపడ్డాను. ఏంటి అంకుల్ మీరు? ఆ విషయంకి కావ్యకి ఏంటి సంబంధం? అది ప్రియ పర్సనల్ మ్యాటర్. అది కావ్య జీవితానికి అడ్డంగా ఎందుకు అవుతుంది? అలా లింక్ పెట్టి చూడడానికి నేనేం తెలివి తక్కువ అన్నా? దానికి దీనికి ఏ సంబంధం లేదు. మీరేం వరీ అవ్వకండి. ఆ ప్రాబ్లం కావ్య లైఫ్కి ప్రాబ్లం కాకూడదని కదా మేము వచ్చాం. చాలా సంతోషం అల్లుడు గారు. ఆ కావ్య, నువ్వు అల్లుడు గారితో బయలుదేరమ్మా. అలాగే నాన్న. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. నాన్న, అమ్మ జాగ్రత్త. నేను చూసుకుంటాలేమ్మా. అన్నయ్య, వస్తాను. మంచిదమ్మా. సీ యూ ఆంటీ, టేక్ కేర్ యువర్ సెల్ఫ్. మీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే అన్నయ్య గారు. మీరిక కావ్య గురించి దిగులు పడవలసిన అవసరమే లేదు. వెళ్ళొస్తావమ్మా. నమస్తే. లెట్స్ గో కావ్య. పదమ్మా కావ్య. వినోద్, చూస్తూ ఉండు, నేను వాళ్ళని పంపించేస్తాను. అలాగే. సార్ ప్లీజ్. ఏంటయ్యా? 2 రోజులైంది సార్. తాగలేకపోతే ఉండలేకపోతున్నాను. చేతులు నొరిగిపోతున్నాయి సార్. గొంతంత తిండిపోయింది సార్. ఒక్క పిగ్గ మందు పోయించండి సార్. ఏంటయ్యా, అన్నం తిని 2 రోజులు అయిందని ఆకలేస్తున్న అన్నం పెట్టండి అడుగుతావేటి?
పెగ్గిపోయిన చూడు ఎంత బాగా కడుతున్నావయ్యా. పిచ్చోలా కనిపిస్తున్నానా? అలవా సార్ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. కోపం తెప్పించుకో. ఎలా తాగినా ఇబ్బంది కదా నీ అవా. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. సరే వస్తాను. వస్తా సార్. ఏంటే మీ సూలు ఏ సూడిపోయింది సార్. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఎరా ఎంత ధైర్యం ఉంటే పట్ట పగలు నా పర్సు కొట్టేస్తావా? సార్ కావాలంటే 2 దెబ్బలు కొట్టాను సార్, కానీ ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్. రాత్రి అంతా తాగలేదు సార్, కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయి సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. చేసింది కాకుండా తాగడానికి డబ్బులు అడుగుతారా? కావాలంటే ఇటు కూడా కొట్టానా, కానీ 100 రూపాయలు ఇవ్వనా మీ కాలు పట్టుకుంటాను. అన్నా ఏం జరిగిందన్నా? తాగడానికి డబ్బులు లేవంటే నా పర్సు కొట్టేద్దాం అనుకున్నాడు. ఇలాంటి ఇలా కదన్నా కుమ్మేయండి. వదిలేరా, వాడి గురించి నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వు కష్టపడుతుంటే నీ గురించి ఎవరైనా బాధపడ్డారా? నువ్వేమో అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అంటూ బాధపడేవాడివి. వాసు తాగుపోతే ఎదవయ్యాడని నువ్వు దిగులు పడి ఏం లాభం రా? అది వాడి కర్మరా, వాడు చేసుకున్న దారే అది. నువ్వేం చేస్తావు చెప్పు? అది కదరా బావా, వాడు నా తమ్ముడురా. వాడి జీవితం ఎలా ఉండాలని కళ్ళకన్నాను, కానీ వాడు మా నాన్నలా తాగుబోతులా తయారయ్యాడు. అదేరా బాధగా ఉంది. ఏమైందయ్యా? తాగుతానికి డబ్బులు లేవంట, పర్సు కొట్టేయపోయాడు. ఓహో రేయ్, చూసావా? తాగడానికి డబ్బులు లేవని జేబులు కత్తిరించాడంట. పట్టుకు తంతున్నారు. అయినా ఇలాంటి వాళ్ళు ఎలా మారతారా? రేయ్, నీ తమ్ముడు కూడా ఇలాంటోడే. వాడి గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోమాక, అర్థమైందా? విజయలక్ష్మి, విజయలక్ష్మి తొందరగా రావే. ఏంటండి? ఎవరొచ్చారో చూడు. అత్తయ్య, అదంతేలే అమ్మా, దాని సంగతి నీకు తెలిసిందేగా. ఒరే మల్స్, కావ్యని పైకి తీసుకెళ్ళు. కావ్య,
రా పైకి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. సరే, తొందరగా మాట్లాడొచ్చే. అత్తయ్య, ఇంతకాలమైనా మీరు నన్ను శత్రువులాగే చూస్తున్నారు. నా వల్ల మీ మనసుకి చాలా బాధ కలిగుండొచ్చు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చెడ్డవారిగా చూడలేదు అత్తయ్య. నేను మీ కోడలుగా కాకుండా కూతురు అనిపించుకోవాలని చూశాను. తెలిసి తెలియక నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి అత్తయ్య.